నమ్యారు సార్, సిద్ధార్థ్ వచ్చారు. చీటికి పేరు రాయాలంట, మనం త్వరగా వెళ్ళాలి. చూస్తున్నావు కదా, నా కోట్ ఇంకా ఎండనే లేదు. అయ్యో, ఇది ఎవరు చూపిస్తారు? రండి, ఈసారి లక్కు మీకే. నాగా లక్కీ సీట్? దానికి నా అదృష్టం నాకు ఉండుంటే నేనెందుకు ఇలాంటి చోటు ఉండాల్సి వస్తుంది చెప్పు. ఎవరు ఇంతకీ ఇంతకాలంగా ఇక్కడే ఉంటున్నాడు, కానీ ఇలాంటి దృశ్యాన్ని నేను ఎప్పుడు చూడలేదు. ఆ కోట్ ఇప్పుడు హాయిగా విశ్రాంతి తీసుకుంటుంది. రెస్ట్ దొరికింది. నా పేరు తీరా. నా యొక్క మూడో అమ్మాయి అల్లుడు గారు అడుగున్నాడు, ఫ్రిడ్జ్ టీవీ ఫారిన్ నుంచి కావాలంట. మా అమ్మాయికి కాస్త ఆశ ఉందనుకుంటాను. ఏంటి ఫ్రిడ్జ్ టీవీనా? నా ఇంటి పనులే ఇంకా పూర్తి కాలేదు. ఆ లాటరీ నాకు తగిలింటే 2వ ఫ్లోర్ లో రూఫ్ వేసి మొత్తం పని ముగించేసేవాడు. ఈశ్వరా, బాగా చూడండి, ఈ ఎవరు అదృష్టవంతుడో. ఎవరికి? ముకుందానికి. నేనా? బ్యాంకులో ఉన్న అప్పు సగ తీర్చేవచ్చు. ఇంతవరకు సంపాదించింది వడ్డీకే సరిపోయింది. అయితే డబ్బులు 1 వారంలో రెడీ చేస్తాను. మీరు దిగులు పడకండి. కొత్త షోరూంలో నా ఫ్రెండ్ ఉన్నాడు. అక్కడ నుంచి టీవీయో ఫ్రిడ్జో ఎక్కడి నుంచి పంపించడానికి ప్రయత్నిద్దాం. అల్లుడు కోప్పడకూడదు కదా. ముకుందన్ ఏ కుందాం? ముకుందన్ ముకుందం గోయింగ్ డైలీ హోటల్ రూమ్ క్లీనింగ్ వాషింగ్. ఓకే, నెక్స్ట్ డైలీ చీపురుతో రూమ్ అంతా కూడా చిమ్మింగ్ అట్లా చిమ్మింగ్. ఏ సమ్ము? ఓహో, అతనా పోయిన నెల లీవ్ పెట్టి వెళ్ళిపోయాడు. అయ్యో దేవుడా, ఇలా చూడమ్మా, ఏం చూపితే అర్థం అవుతుంది. ముకుందన్ గోయింగ్, ముకుందన్ కమింగ్, యూ కమింగ్ గోయింగ్. అయ్యయ్యో అమ్మయ్య, తప్పించుకున్నాను. మళ్ళీ ఫోన్ చేస్తాను, పెట్టేస్తున్నాను. ఓ నాయను, ఈ చేనే అమ్మాయి మనల్ని బయటికి పంపించేలా వదిలేలా లేదు. మన మీద ఎటువంటి డౌట్ రాకుండా ఉంటే సరే. ముకుంద, నువ్వేనా? ముకుంద ఈరోజు రూమ్ క్లీన్ చేయాలి. అతను రావడానికి లేట్ అవుతుంది. ఆ విషయాన్ని అర్థమయ్యేలాగా ఈ చైనా అమ్మాయికి చెప్పు. 我们家打电话说我妈妈生病了，我必须马上回去。可是我没有机票钱，过来看看木空蛋。ఆ ఫోన్ తీసుకుని ముకుందన్నకు ఫోన్ చేయండి. హలో ముకుందన్న, నేను ఫండ్కి సంబంధించి డబ్బులు తీసుకొచ్చాను. నేను అర్జెంటుగా జపలీకి వెళ్ళాలి. మీరు ఇక్కడ ఉంటారనుకున్నాను. కరీమన్న ఇక్కడే ఉన్నారు. ఏం జరిగినా సరే వాడికి మట్టికి వద్దు. తర్వాత ఆ చైనా అమ్మాయి మిమ్మల్ని చూడటానికి ఇక్కడికి వచ్చారు. అలాగా? అవును. తనకి ఇవ్వమంటారా? ధైర్యంగా ఇవ్వరా, ఈ ప్లేసు తనకి బాగా తెలుసు. సరే, ఏం చెబుతున్నారో చూడండి. ఇది లెక్క పెట్టండి. ఎందుకు? సాక్షి కావాలి కదా. డబ్బులు ఏమికి ఇవ్వమన్నారు? $80,000. ఇదిగోండి, ఇది 2,000. అయితే 82,000 ద్రామ్. అది మన ఊరు డబ్బుకి 10 లక్షలు. అలాగే ఇలా ఇవ్వండి. Moondan waiting for you. Give this cash to him. 什么？Batteries Chiang ke Muguntan. Tahoy genni Tungbei hoi jia jipiata. Nitirda Swenma Shuda ja Tripa? 是的。先左转，然后右转，直走第4栋楼的214房间，对吗 ？Okay, 是的。Thank you. కరీమన్న, మీ దగ్గర ఉన్న చికెన్ స్పెషల్ జింజర్ ఫ్రై 2 పరోటాలు ఇవ్వండి. అవును, ఈ రోజు జబలేలికి వెళ్ళాలి. ఎవరు చెప్పారు? నువ్వే చెప్పావు. జబలేలియా?
ఎంత దూరం వచ్చి మీ స్పెషల్ జింజర్ ఫ్రై తినకుండా నేను ఎక్కడికి వెళ్తాను? నా జీవితంలో నా వంట తిని బాగుందని చెప్పిన మొట్టమొదటి మనిషివి నువ్వే. నీ కోరిక నేను ఎందుకు కాదనాలి? హలో, రాలేదా? సిద్ధార్థ్ సిద్ధార్థ్ ఇక్కడే ఉన్నాడు. ముకుందన్, ఆ అమ్మాయి ఇంకా రాలేదట. రాలేదా? ఊరి దేవుడా, నన్ను మోసం చేశాడా? తను ఎక్కడికి వెళ్ళింది? తను ఎప్పుడో ఊరికి వెళ్ళిపోయింది. ఊరికి వెళ్ళిపోయిందా? అవును, ఫ్లైట్ టేక్ ఆఫ్ అయ్యి ఒక అరగంట అయింటుంది. ఏమైంది? ఏంటి ప్రాబ్లం? మోసం చేసింది. అన్నకి చీటీలో వచ్చిన డబ్బుని తను మోసం చేసి తీసుకువెళ్ళింది. తను అలా ఎప్పుడు చేయదు. నిజంగానా? తన మీద ఎందుకు చెప్తున్నారు? ధైర్యంగా తనకి డబ్బు ఇవ్వమన్నారు, నేను నమ్మిచ్చాను. ఆ సమయంలో కరీం అన్న సాక్షిగా ఉన్నారు. లేదంటే నేనేదో మోసం చేశాననేవాళ్ళు. ఉదయం ఇద్దరు కలిసే రూమ్ నుంచి బయలుదేరా. ఊరికి వెళ్ళడం గురించి అప్పుడేం చెప్పలేదు. 10 గంటల తర్వాత కాల్ చేసి డబ్బులు కావాలని అడిగింది. వెంటనే ఇవ్వడానికి నా దగ్గర డబ్బులు లేవు. కాసేపు తర్వాత ఎయిర్పోర్ట్ నుంచి కాల్ చేసినప్పుడు ఆ డబ్బులు దొరికాయి. నేను ఊరికి వెళ్తున్నానని చెప్పింది. కానీ ఇప్పుడు అర్థమైందా మీరు నమ్ముతున్న స్నేహితుల నిజ స్వరూపాన్ని? ప్రపంచం మొత్తం డూప్లికేట్ వస్తువులు అమ్మటమే వాళ్ళ పని. తను మోసగత్తే, 10 లక్షలు తీసుకెళ్ళిన మోసగత్తే. ఇప్పుడు కూడా ఊపిరి వదలడానికి మీకు కష్టంగా ఉందా? హాస్పిటల్కి వెళ్దామా? ఏమైంది? ఏమైంది? చాలా నీరసంగా ఉంది. ఇవాళ పొద్దున ఆ బిల్డింగ్ ఓనర్ అరబ్బి నన్ను వాళ్ళ ఆఫీసుకి వెళ్ళమని చెప్పారు. ఎందుకు? అద్దె పెంచుతారంట? అది కాదు, మన కొట్టు ఉన్న బిల్డింగు తొందరలోనే ఖాళీ అని చెప్పి నోటీస్ ఇచ్చారు. ఆ చోటున ఏదో పెద్ద ప్రాజెక్ట్ రాబోతుందంట. దుబాయ్లోనే చాలా ముఖ్యమైన ఆ చోట ఒక చిన్న టీ కొట్టు పెట్టే వల్ల వాళ్ళకేం లాభం వస్తుంది? దానివల్ల వాళ్ళకి ఏ ప్రయోజనం ఉండదు కదా. బాధపడకండి, మనం వేరే ఎక్కడన్నా చూసుకుందాం. అది కాకపోతే వేరే ఏదైనా దారి దొరుకుతుంది కదా. ఇంతకన్నా పెద్ద స్థలం కావాలంటే దీనికి 5 రెట్లు డబ్బులు ఇవ్వాలి. అంత డబ్బులు రావాలంటే మనం డాన్స్ బారే మనం ఓపెన్ చేయాలి. మన కొట్టు ముగింపు ఇలాగే ఉండాలని ఆ దేవుడు నిర్ణయించుకున్నాడేమో. 4-5 సంవత్సరాల్లో కుటుంబ సమస్యలన్నీ తీర్చాలనే ఉద్దేశంతోనే ఇక్కడికి వచ్చాను. ఇప్పుడు 34 సంవత్సరాలైంది. ఇకపైన ఏం చేయాలో అర్థం కావటం. తొందరలోనే కొట్టు ఖాళీ చేసి ఇవ్వాలి. పంతం పట్టేవాళ్ళు పంతం పడుతూనే ఉంటారు. కుదరని వాళ్ళు ఇంటికి వెళ్ళిపోవాలి. అదేగా మనలాంటి పేదవాళ్ళు చేయగలిగేది.